హాయ్, నేను మీ సిరి. ఈరోజు కేవలం 5 మినిట్స్లోనే టేస్టీ అండ్ హెల్దీ స్నాక్ అండ్ బ్రేక్ఫాస్ట్ అటుకులు పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. మరి దీన్ని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మా పాప అయితే మాత్రం చాలా ఇష్టంగా తింటుంది. ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే అమ్మ నాకు అటుకులు పులిహోర చేయ అంటుందన్నమాట. మనం కూడా సింపుల్గా చాలా తొందరగా చేసే రెసిపీ అండి ఇది వచ్చేసి. మరెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం మనం ఒక బౌల్ తీసుకొని, నేను ఇక 1 కప్పు అటుకులు తీసుకుంటున్నానండి. ఈ విధంగా బౌల్లో వేసుకొని, మన అటుకులు అయితే ఎక్కువసేపు నానబెట్టకూడదండి. జస్ట్ మనకు పక్కన కళాయికి పోపు వేసుకొని జస్ట్ అప్పుడు వెంటనే ఈ పక్కన నానబెట్టుకోవాలి. 1 కప్పు అటుకులకు వచ్చేసి 2 కప్పులు వాటర్ వేసుకొని నానబెట్టుకుంటే సరిపోతుంది. జస్ట్ 2 మినిట్స్ అనండి. ఇంక అంతకుమించి ఎక్కువ నానితే మాత్రం మనకి ముద్దగా అయిపోతూ ఉంటుంది. పొడిగా ఉంటేనే కదండి తినాలనిపిస్తుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుంటాం. ప్యాన్ హీట్ అయిన వెంటనే మనం కాస్తంత ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఆవాలను వేసుకోవాలి. ఆవాలు చిటపెటలాడితే మనకి అవి బాగా వేగుతాయి అన్నమాట. లేదంటే ఆవాలు కొంచెం చేదుగా ఉంటాయి. ఇప్పుడు కాస్తంత శనగపప్పు, కాస్తన్న పలుకులు, మీకు పోపు ఎక్కువగా తినాలనిపిస్తే అన్నీ కాస్త ఎక్కువ వేసుకోవచ్చు. లేదు లైట్గా కావాలంటే లైట్గా వేసుకోండి. చాలా కొంతమంది పోపు ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. ఇప్పుడు కాస్తంత జీలకర్ర, ఈ శనగపప్పు పలుకులు వేగిన తర్వాత మనం జీలకర్ర వేసుకుంటే అది పర్ఫెక్ట్గా వేగుతుందండి. జీలకర్ర ముందు వేసుకుంటే మాత్రం తెలుసు కదా తొందరగా వేగిపోతుంది జీలకర్ర అనేది. అందుకని నేను లాస్ట్లో వేసాను జీలకర్ర. ఇప్పుడు సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఒక 2 పచ్చిమిర్చిని వేసుకుందాం. కాస్తంత అల్లం తరుగు వేసుకొని దాన్ని అటు ఇటు మనం కలుపుకుంటూ ఉండాలి. పోపు అనేది ఎంత మంచిగా వేగితే పులిహోర అంత టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు 2 ఎండుమిర్చిని తీసుకొని ఇలా కట్ చేసుకొని అవి వేసుకోవాలి. కాస్తంత కరివేపాకు వేసుకొని అటు ఇటు కలుపుతూ కాస్తంత పసుపు వేసుకోవాలి. ఇప్పుడు పసుపు వల్ల మనకి మంచి కలర్ వస్తుందండి పులిహోర అనేది. మరీ ఎక్కువ వేసుకుంటే మాత్రం పచ్చి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు నానబెట్టి అటుకులు తీసుకొని ఈ విధంగా పిండి వేసుకోవాలి. వాటర్తో వేసుకుంటే మనకు పేస్ట్గా అయిపోతుంది అనమాట. అటుకులను బాగా పిండాలి. ఈ విధంగా పొడిగా ఉండాలండి అటుకులు. చూసారు కదా, ఈ ప్రాసెస్ మొత్తం మనకి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోవాలండి. మనకి ఇంకా కావాలంటే ఉడికించిన బఠానీ, జీడి పలుకులు ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అయితే ప్రెజెంట్ అవేవి లేవండి, అందుకని నేను ఇవే వేసుకున్నాను. ఇలా కూడా టేస్ట్ బాగుంటుంది చాలా. ఈ విధంగా మనం ఇవన్నీ వేసుకొని అలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే దానిలో ఉన్న వాటర్ కాస్త ఉంటుంది కదండి, ఆ వాటర్ ఇంకిపోయేంత వరకు మనం అలా కలుపుతూనే ఉండాలి. చూసారు కదా పొడిగా ఎంత మంచి కలర్ వచ్చిందో. మనకి ఈ విధంగా పొడిగా ఉండాలండి. అటుకులు అనేవి మాత్రం ఎక్కువసేపు నానితే ఈ విధంగా మనకి అటుకుల్లో ఉన్న వాటర్ మొత్తం డ్రై అయిపోయిన తర్వాత మనం సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ ముందుగా వేసుకుంటే మాత్రం సాల్ట్లో కూడా వాటర్ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి మనకి ఇంకా తడి ఎక్కువ ఉంటుందన్నమాట. సో అందుకని ఇందులో వాటర్ డ్రై అయిన తర్వాతే మీకు తగినంతగా సాల్ట్ వేసుకొని ఇలా కలిపి స్టవ్ ఆఫ్ చేసి కాసేపు పక్కన ఉంచుకోవాలి. ఇది పూర్తిగా చల్లగా అయిన తర్వాత మనం ఒక నిమ్మకాయ రసం పిక్కలు తీసి ఉంచి పక్కన పెట్టుకొని దాన్ని మనం వేసుకోవాలి. చూసారు కదా నేను ఏ విధంగా వేస్తున్నాను అలాగా. ఇప్పుడు వేసి దీన్ని కలుపుకోవాలి. లెమన్ జ్యూస్ వేసిన తర్వాత మనకి ఇంకా కలర్ అనేది ఇంకా చాలా మంచి కలర్ వస్తుంది. చూసారు కదా ఏ విధంగా కలర్ మారిందో. ఇక మనకి అటుకుల పులిహోర రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పులుపు సాల్ట్ అనేది మీరు టేస్ట్ చేసి సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి, దానికి ఏం పర్వాలేదు. లెమన్ కావాలంటే లెమన్, సాల్ట్ కావాలంటే సాల్ట్, 2 కూడా మీ టేస్ట్ తగినట్టుగా వేసుకోవచ్చు. చూసారు కదా అటుకుల పులిహోర ఎంత మంచి కలర్లో చాలా పొడిగా వచ్చిందో. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.